దాంట్లో ముఖ్యంగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేది బియ్యం, కిలో బియ్యం 2 రూపాయలకి అందచేశారు పేదవాడికి. అట్లానే రోజువారీ సౌకర్యాలు లేని వాళ్ళకి కూడు, గుడ్డ, నీడ అన్నీ కల్పించారు. మరి బడిలో పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. రైతుకి విద్యుత్ అందేదట్టు చేశారు. తిరుపతిలో మళ్ళీ విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం స్థాపించి మహిళలు ఇంకా ముందుకు నడవాలని ఆయన ఒక దారి చూపించారు. ఇదే కాకుండా అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అన్నీ ఆయన చేయబట్టారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఆయన అమలు చేసిన పథకాలు వాళ్ళు కేవలం మన రాష్ట్రాలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మరి ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మనం కలిగిన అదృష్టం ఏంటంటే ఆయన నటించిన చిత్రాల ద్వారా ఆయన్ని మనం చూడగలుగుతాం. అది మనకున్న అదృష్టం. అది ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని తరాలైనా సరే. అట్లాంటి మహనీయుడికి మళ్ళీ నేను మనవరాలుగా పుడతాం మళ్ళీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇంకొకటి, ఇవాళ ఇక్కడ ఫిలిం నగర్లో మన కృష్ణుడి రూపంలో ఉన్న దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఇక్కడ స్టాచ్యూ ఉందంటే దానికి ముఖ్య కారణం మన మాగంటి గోపీనాథ్ గారు. మా నాన్నగారు ఆలోచన, ఆయన కోరిక ఎప్పటికైనా మా నాన్నగారు స్టాచ్యూ పెట్టాలి, అది కృష్ణుడిది, అందులో ఫిలిం నగర్లోనే పెట్టాలని కోరిక. అది ముందుకు తీసుకెళ్ళింది ప్రసన్న కుమార్ అయితే, లీడ్ తీసుకుని తుమ్మల ప్రసన్న కుమార్ గారు మా మావయ్య అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నా భుజం మీద వేసుకుని ముందుకు నడుద్దాం మోహన్ కృష్ణ గారు అని చెప్పి ఆయన వల్ల ఇవాళ ఈ స్టాచ్యూ ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, మా కుటుంబ సభ్యుడిగా మాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్గా వచ్చి కొంతసేపు ఇక్కడ గడిపి వెళ్ళేవారు. కానీ ఇవాళ మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, వాళ్ళ ఇక్కడ మంచి విశేషం ఏంటంటే ఆర్వి రమణమూర్తి గారు కూతురు భువన రమణమూర్తి. ఆర్వి రమణమూర్తి గారు కళావేదిక ఫౌండర్. ఆయన ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు దీని ద్వారా. ఇవాళ మళ్ళీ ఆయన కూతురు భువన రమణమూర్తి కళావేదిక ePaper.com ద్వారా వెబ్సైట్ లాంచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన సినీ పరిశ్రమలో జరిగే విశేషాలన్నీ తెలియజేస్తుంది ఆ వెబ్సైట్ ద్వారా. సో ఆవిడని ఇంకా ప్రోత్సహిస్తూ